ఆ అభివృద్ధి వచ్చిన ప్రాంతంలో ప్రజల జీవనం మాత్రము చాలా విధ్వంసం జరుగుతున్నది. ఎక్కడ ఇట్లాంటి అభివృద్ధి వచ్చినా అక్కడ విధ్వంసం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా ఇక్కడ వాళ్ళకు అవకాశాలు రావడం లేదని, ఇక్కడ చదువుకున్న వాళ్ళకు అవకాశాలు రావడం లేదని, ఇక్కడ భూములు వేరే వాళ్ళకు ఉంటున్నారని భిన్నమైన కారణాల వలన మా భూమి మాదేనా, మా నీళ్లు మాకేవని పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమం ఎదిగింది. కానీ చాలా ఆశ్చర్యంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో, చాలా ఉధృతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పైన సభ జరుగుతున్నది. అప్పుడు కేటీ రామారావు గారు నేను పక్క కూర్చొని, అంటే ఉద్యమం జరుగుతున్నది, ఇంకా తెలంగాణ రాలే. కేటీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత పెట్టుబడి బయట నుంచి వస్తే, అంటే పరిశ్రమలు కానీ ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతం వాళ్ళకి కనీసము 33% ఇది అన్నది 33% ఉద్యోగాలు కంపల్సరీగా ఇవ్వాలి. అంటే కేటీ రామారావు గారు ఏమన్నారంటే, సార్ పరిస్థితి చాలా మారిపోయింది, మనం ఏ షరతులు పెట్టినా పెట్టుబడి రాదు. ఇది పరిస్థితి. పెట్టుబడి రావాలంటే వాళ్ళకి అన్ని రాయితీలు ఇవ్వాలి, మనం షరతులు ఏం పెట్టకూడదు. పెట్టుబడితే వాడు రాదు. తెలంగాణ వచ్చిన తర్వాత హరీష్ రావు గారితో మాట్లాడితే ఆయన అన్నది, ఆ పార్టీ ఓడిపై కాంగ్రెస్ పార్టీ వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు కొందరు మంత్రులుగా ఉన్నారు, మా విద్యార్థులు కొందరు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతూ, సరే ఒక పార్టీ ఓడిపోయింది, మీరు గెలిచారు, మీరు పెట్టుబడి రావాలి, అమెరికా నుంచి రావాలి, యూరోప్ నుంచి రావాలి, ఎక్కడ పోయి నెగోషియేట్ చేస్తున్నారు, కానీ మీరు ఈ పెట్టుబడి రావాలి అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏమన్నారు, సార్ పెట్టుబడి వాడికి మనం షరతులు పెడితే వాడు వస్తాడా? ఇది పరిస్థితి. నేనేమన్నా అంటే, మీరు ఒక ఉద్యోగాలు ఇవ్వండి, మీకు రాయితీలు భూమి గురించి కానీ, ఎలక్ట్రిసిటీ గురించి కానీ, నీళ్ళ గురించి కానీ మేము కొంత కన్సెషన్స్ ఇస్తాం, మీకు కావాల్సిన రాయితీలు కొన్ని ఇస్తాం, కానీ ఉద్యోగాలు మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. అంటే రామంటే ఏమంటే రాకపోతే వద్దని చెప్పాలి, రాకపోతే రారు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వకుండా అభివృద్ధి జరుగుతున్నది, పరిశ్రమలు వచ్చినాయి, ఇంత జీడిపి పెరిగిందని, పిల్లలేమో లక్షలాది మంది పిల్లలు అన్ఎంప్లాయిడ్ ఉంటే తెలంగాణ కొరకు పోరాడిందే ఉద్యోగాల కొరకు, అవకాశాల కొరకు. కానీ వాళ్ళ పెట్టుబడి దాని స్వభావమే మారింది. ఒక కాలంలో పెట్టుబడి అంటే రాజీ పడడం ఉందే, మీకు కొన్ని కండిషన్స్, మాకు కొన్ని ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, మీ వాళ్ళ కొన్ని ఉద్యోగాలు అని కనీసం ఒక రాజీ వ్యవహారం ఉండేది. ఇప్పుడు పెట్టుబడి అహంకారంగా మారి. నేను కర్ణాటకలో కూడా ఒక 7 ఏళ్ళు పనిచేశాను, అక్కడ బెంగళూరు నేషనల్ లా స్కూల్లో. అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఒక కండిషన్స్ పెట్టబోతే అక్కడ పెట్టుబడిదారులు ఏమన్నారంటే, మీరు కండిషన్స్ షరతులు బట్టి మేము హైదరాబాద్ పోతాం, హైదరాబాద్ కండిషన్ పెడతాం, మేము చెన్నై పోతాం. అంటే వాడు మేము ఎత్తుకోపోతాం పరిశ్రమ, అక్కడికి మాకు అడగడం లేదు. ఏ ప్రభుత్వం కూడా గట్టిగా మీరు వస్తే పోవండి, రండి, రాకపోతే కానీ మా స్థానిక ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి షరతు పెట్టే పరిస్థితిలో లేదు. అన్ని ప్రభుత్వాలు పరిశ్రమ రావాలి, పెట్టుబడి రావాలి, దాంట్లో కాంట్రాక్టర్లు అవపడాలి, కొంత ప్రభుత్వానికి కొంత, లేదా రాజకీయ పార్టీకి కొంత డబ్బులు కావాలి. కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే ఎట్లా అంటే, ఇవాళ మన సర్వీస్ కమిషన్కు ఉద్యోగాలకు 35 లక్షల మంది దాకా అన్ఎంప్లాయిడ్. మరి 30 లక్షలు ఎక్కడ పోతారు ఈ పిల్లలు? మీరు ముందుగానే ఊహించామంటే, అయ్యా మా దగ్గర మీరు పెట్టమని కొట్లాడిన కోచ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, కానీ లోకల్ లేబర్ను తీసుకోండి, మా స్థానికులకు అవకాశం అంటే, సరే ఇది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి కొంత కాకుండా కొంత మనం దాన్ని ఒత్తిడి పెట్టవచ్చు.
ప్రైవేట్ వాడికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే నేను అప్పుడు పారిశ్రామికవేత్తలు కలిసినప్పుడు అడుగుతుంటాను, మరి లోకల్ తీసుకోవాలి కదా అంటే, సార్ లోకల్ వాళ్ళని తీసుకుంటే సమస్య ఏంటంటే 33% 40% తీసుకున్నాం, అందరికి తెలుగు వచ్చు, ఒకటి భాష ఒకటి. తర్వాత ఇక్కడ లోకల్ రూట్స్ ఉంటాయి, ఒకవేళ ప్రాక్టీస్ మూసేస్తే ఊరికి పోయి కొంతకాలం ఉంటాం. మన సాయం నుంచి మన ఒరిస్సా వాడు వచ్చిన, అస్సాం వాడు వచ్చిన, బీహార్ వాడు వచ్చిన, ఓడి భాష ఇంకోటికి రాదు, పాపం ఒకే రూమ్లో ఇస్తారు ఆ లేబర్. వాళ్ళని మాట్లాడుకొని కూడా రాదు, కష్టాన్ని పంచుకోవడం కూడా రాదు. ఈయనకు ఒరిస్సా భాష రాదు, ఆయనకు అస్సాం భాష రాదు, ఈయనకు బీహారీ భాష రాదు. పారిశ్రామికవేత్తలు ఎంత కాన్స్పిరసీ అంటే ఆ లేబర్ను ఎవరిని కూడా మాట్లాడుకొని మధ్యాహ్నం మాటలు మనం సమ్మె చేద్దాం దానికి కూడా వాళ్ళ భాష లేదు, ఒకటే భాష కాదు, లోకల్ కాదు. ఎక్కడ పోతాం, వాళ్ళు పరిశ్రమ మూసేస్తే తక్షణం ఎక్కడ పోతాం, ఆ భయం అవుతుంటుంది వాళ్ళు, కంటిన్యూస్గా అభద్రత, ఆ అభద్రత వాడికి కావాలి. కనుక ఇవాళ తెలంగాణ ఉద్యమం నిజంగా అలాంటి సంక్షోభంతో వచ్చింది. స్థానికుల ఉద్యోగాల కొరకు, అవకాశాల కొరకు, పిల్లలు వెనుకబడిన ప్రాంతం ఇది అని అన్నా కూడా ఇవాళ ఆలోచించే వాళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారు. పిల్లలను వాళ్ళని అడ్రస్ చేసి మీ ప్రైవేట్ పరిశ్రమలో మనకు రిజర్వేషన్ కావాలి, స్థానిక రిజర్వేషన్ కాకపోతే మాకు పరిశ్రమలు వద్దు అని పిల్లలు అనే పరిస్థితి వీళ్ళు లేరు. సర్వీస్ కమిషన్ వరకు కొట్లాడుతున్నాను, ఒకదానికి మాకు ఒక పోస్ట్ ఉంటే 100 మందిని క్వాలిఫై లేకపోతే 50 మంది క్వాలిఫై, ఇదే పోరాటం. కానీ మా అవకాశాలు మాకు ఎట్లా రావాలి, నేను పిల్లల్ని అడ్రస్ చేసి అవే కోప్పడ్డారు. అవునా, నువ్వు ఒక పోస్ట్కు 100 మందిని క్వాలిఫై చేయమంటే నువ్వు వచ్చేది ఒక్కడికే కదా, 99 అంటే రాదు కదా మీకు, 90 ఆ ఒక్కడే తాను ఉంటా అనుకుంటున్నాను. నేను కొద్దిగా గట్టిగా వాదిస్తే సార్ ఇవన్నీ మాకేం చెప్పాను, నువ్వు ఒకటి 1% 100 ఒప్పుకుంటారా లేదా, ఏం మాకు లెక్చర్లు వద్దు, విశ్లేషణ వద్దు. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను కొందరు సర్వీస్ కమిషన్ తెలిపాను. సర్వీస్ కమిషన్ చైర్మన్ అంటే సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా, ఏమైంది, నేను చూస్తూనే ఉన్నా వీడియోలు, ఇక్కడ నేను టీవీలో చూస్తున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అంటే పిల్లలు అందరికీ అవకాశాలు అని ఆలోచించే దగ్గర నుంచి తనకు అవకాశం వస్తే చాలు అని దగ్గరికి వచ్చేసరి చాలా విషాదం. కానీ పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. కోచ్ ఫ్యాక్టరీ వరకు అయితే మీరు ఇంకా రాకముందు అది మనం సాధించారు, సాధించిన తర్వాత ముందే వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీరు పెట్టండి ఇక్కడ ఫ్యాక్టరీ, కానీ స్థానికులకు అవకాశం, ఒక ప్రజాభిప్రాయాన్ని మనం సమీకరించి స్థానికులకి ఎందుకు అవకాశం అంటే వాళ్ళు భూమిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ స్థిరపడిన వాళ్ళు మమ్మల్ని కాదని మీరు ఎవరినో ఒరిస్సా వాడినో, బీహార్ వాడినో, అస్సాం వాడిని తీసుకొస్తే ఇక్కడ ఉండే పరిస్థితి ఏంటి, వెనుకబడిన ప్రాంతం, ఇది పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం అనేటువంటి ప్రశ్న ఏదైతుందో ఆ చైతన్యం మనకు ఉండాలి. 10 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళ స్థానికులకి అవకాశాలు అనేటువంటి ఒక ఉద్యోగం, ఆ పిల్లలు ఉద్యోగాలు రావాలని పోరాడుతున్నారు. కానీ నిజానికి స్థానికులకు అవకాశాలు ఇస్తే ఇప్పుడున్న పారిశ్రామిక అభివృద్ధి వీళ్ళు తెచ్చుకున్న ఐటీ పరిశ్రమ ఏ వచ్చినా కూడా ఇప్పటి తెలంగాణ లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. నేను మహబూబ్నగర్ జిల్లా, మాది హైదరాబాద్కు మాది ఊరు 70 కిలోమీటర్లు ఉంటుంది. మా షాద్నగర్ అని అక్కడ నుంచే మా ఊరు, ఇంకా ఊరు దాటి పరిశ్రమలు చాలా వచ్చాయి. మరి భూములన్నీ పోయినా మా ఊరే నేను గుర్తుపట్టిన చాలా పరిశ్రమలు వచ్చినాయి. ఒక్కరికి ఉద్యోగం రాలేదు, ఒక్కరికి మా గ్రామం 10,000 మంది ఉన్నారు. నేను మా తమ్ముడు ఎవరికి ఒక్కరికి రాలే ఉద్యోగం. మా చెల్లెలు స్కూల్ నడుపుతుంది, ఆ స్కూల్లో అంతా హిందీ మీడియం పెట్టాలంటున్నారు. మా చెల్లె హిందీ మీడియం అంటే అంతా హిందీ వాళ్ళు వచ్చేసారు, బీహార్ పిల్లలు. ఆ పిల్లలంతా వచ్చి మా స్కూల్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ లోకల్ పిల్లలు తగ్గిపోయారు, అక్కడి పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతున్నారు. స్కూల్ వ్యవహారం చూస్తే స్కూలు పిల్లలందరూ బీహార్ పిల్లలు, ఉత్తరప్రదేశ్ పిల్లలు వాళ్ళు స్కూల్లో, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి లేబర్ వాళ్ళు పిల్లల్ని ఇక్కడ లోకల్ స్కూల్ కొంచెం జీతాలు పెంచడం లేదు అని వీళ్ళు అడుగుతుంటారు. మా అందరికి వచ్చి చెప్తే మన అందరం కూడా ఏం అసలు వీడు పరిశ్రమ పెట్టి చేస్తున్నాడు మనం అందరం అంటాం. బీహార్ వస్తే వీడు చెప్పుకోవాలి, బీహార్ వాడు మనం తెలియదు, మనకు బీహార్ వాడు తెలియదు, మనం వాళ్ళు కాదు, వాడు మన వాళ్ళు కాదు మనం అనుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో ఇవాళ పెట్టుబడిదారి వ్యవస్థ ఎట్లా తయారైందంటే ప్రభుత్వాన్ని బెదిరించి మీరు ఒప్పుకుంటే వస్తాం లేకపోతే రాం. పరిస్థితి కూడా అట్లా ఉంది. అసలు ఇక్కడ రాబోతున్నాయి, కర్ణాటక రా అంటున్నాడు, కర్ణాటక వస్తే వాడు తమిళనాడు రా, లేకపోతే పూనాలో అభివృద్ధి అయింది అక్కడ రమ్మంటున్నారు, వీడు ఎత్తుకొని పోతా అంటున్నాడు. ఈ పరిస్థితిని ఎట్లా బయటపడాలి అనేది అయితే అది ఒక పెద్ద సమస్య. మన
ఇక్కడ కూర్చొని మాట అది చాలా పెద్ద సమస్య. కానీ స్థానికులకు అవకాశాలు అనే దాని మీదే ఒక పెద్ద ఉద్యమం నిర్మాణం చేసి ఒక రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంగా ఆ చైతన్యం ఉన్న వాళ్ళుగా మీరు వరంగల్ అయితే మరి చైతన్యవంతమైన ప్రాంతం కనుక నేను అక్కడ 10 ఏళ్ళు పనిచేస్తున్నాను. ఇప్పటికీ చాలామంది దేశంలో నన్ను వరంగల్ వాడే అనుకుంటారు. మీరు చాలా ఆశ్చర్యపోతారు. మా ఛత్తీస్గఢ్లో కలెక్టర్ను కిడ్నాప్ చేస్తే మేము పోయినాము, నేను పిడి శర్మ గారు. అగ్రిమెంట్ అయింది ప్రభుత్వానికి మాకు మధ్యాహ్న సంతకాలు పెట్టారు. చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ వాళ్ళ తరఫున నేను పిడి శర్మ గారు సంతకం పెట్టిన పోతే కింద కాకతీయ యూనివర్సిటీ అని రాసు. నేను ఎప్పుడో 1980లో వదిలిపెట్టిన కాకతీయ. నేను మీరు కాకతీయ యూనివర్సిటీ అంటే ఏదో చూస్తే మా కాకతీయ యూనివర్సిటీ అని పెట్టుకుంది వీరి కనుక నేను నా కాకతీయ యూనివర్సిటీలో పనిచేసిన గౌరవం కానీ గర్వం కానీ నాకున్నది. నేను కాకతీయ యూనివర్సిటీ రాసిన నాకు ఆబ్జెక్ట్ కానీ నేను కాకతీయ లేను. ఇప్పుడు అంటే ఇంకా మనం వరంగల్ వాళ్ళే అనుకుంటున్నారు. వరంగల్ అంటే నాకు నిజంగానే చాలా అభిమానం కూడా. మీ వరంగల్లో విద్యా సంస్థలని యూనివర్సిటీ ఉంది కనుక మీ ఉద్యమంలో విద్యార్థులను కూడా మొబిలైజ్ చేయండి. వరంగల్ విద్యార్థులు సాధారణ విద్యార్థులు గారు చాలా చైతన్యవంత విద్యార్థులు, చాలా ఉద్యమాలు చేసిన వాళ్ళే. అంటే ఒక బయట పబ్లిసిటీ అంటే వరంగల్ పట్టణము కొంత కట్లాలి. కోచ్ ఫ్యాక్టరీ వస్తే మాకు అవకాశాలు కావాలి అనేటువంటి డిమాండ్ ఏదైతుందో మేము ఇక్కడ మీకు మద్దతు ఇస్తాం, అక్కడ వస్తారా వస్తాం, మాట్లాడతాం, పత్రికలో రాస్తాం, ఏం చేయగలం పని అది. కానీ కింద నుంచి ప్రెషర్ లేకపోతే వైజాగ్ పరిస్థితి చూస్తున్నాం. వైజాగ్ ఫ్యాక్టరీ కావాలని పోరాటం చేశారు, కొంతమంది చనిపోయారు. వైజాగ్ ఫ్యాక్టరీ మూసేస్తామంటే జనం మొబిలైజ్ కావడం లేదు. నేను 3 సార్లు పోయినా జనమేరే అంటే వాళ్ళే కూర్చుంటున్నారు, కూర్చుంటున్నారు, నెలల తరబడి కూర్చుంటున్నారు. కానీ లోకల్ నేనన్నా వైజాగ్లో వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పెట్టారు. పెడితే నేను అడిగిన మీరు కోచ్ ఫ్యాక్టరీకి కొట్లాడి కొంతమంది చనిపోయి తెచ్చుకుంటే అది అదే మా వైజాగ్ ఇండస్ట్రీ ఇవాళ అది మూసేస్తామంటుంటే ప్రజలు ఎందుకు అర్థండి? ఆశ్చర్యం వేస్తుంది మనం. అంటే ఈ పరిశ్రమల యొక్క స్వభావం మారడం వలన కింద నుండి ఈ అంటే డిమాండ్ వస్తే తప్పించి ప్రజల నుంచి మద్దతు వస్తే తప్పించి మన పోరాటము ఏదైతుందో ముందుకు పోవడం చాలా కష్టం. కనుక నేను అనుకోవడం ఏంటంటే పెట్టుబడి ఎంత అహంకారం ఉన్నా అంతిమంగా ప్రజల మీదే ఆధారపడి ఉంటుంది, లేబర్ మీదే ఆధారపడి ఉంటుంది. టెంపరీగా వాళ్ళు ఆ తాత్కాలికంగా అనొచ్చు, కానీ మన ఉద్యమము మరింత బలంగా రేపు అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఈ ప్రజల మద్దతు మనకు కావాలి అనేటి దాకా మనం ఉద్యమం నడపగలిగితే ఈ ఉద్యమం తప్పకుండా సఫలమై అక్కడి నుంచే ప్రారంభమై స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక తప్పదు అనేటువంటి దాకా మనం నెట్టగలిగితే తప్పకుండా మీరు మీ ఒక్క సమస్యనే కాదు, తెలంగాణలో జరగవలసిన ఉద్యమ స్వభావం ఎలా ఉండాలి, దానికి మీరు ఒక రోల్ మోడల్గా ఉంటారని, మీ ఉద్యమం ముందుకు పోవాలని, దానికి మీ మద్దతు మాది ఏది కావాలంటే తప్పకుండా మా మద్దతు మీకు ఉంటుంది అని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ముఖ్యంగా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.